అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి, అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒరే డైపర్, స్టేజ్ మీద ఊగిపోతూ మీ నాయకుడు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు కదా. మీ అన్న ఎలక్షన్ ముందు ఓట్ల కోసం 30,000 మంది ఆడబిడ్డలు మిస్ అయ్యారని మీ అన్న చాలా నిజాయితీగా అబద్ధాలు చెప్పాడు కదా. మరి ఇప్పుడు పవర్లోకి వచ్చాక ఆ 30,000 మందిలో కనీసం 30 మందినైనా తీసుకొచ్చాడు మీ అన్న. నిజాయితీగా చెప్పరా డైపరు. అప్పుడు ప్రీతి కేసు గురించి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి న్యాయం చేస్తానని చెప్పాడు కదా. మరి ఇప్పుడు అధికారం చేతిలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేశాడు మీ అన్న. నిజాయితీగా చెప్పరా డైపరు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని గొగ్గోలు పెట్టి భక్తుల మనోభావాలతో ఆడుకొని ఆఖరికి కల్తీ లేదని తేలినా సరే డ్రామాలు ఆడాడు కదా. ఇప్పుడు కల్తీ లేదని తేలిపోయింది కాబట్టి ఆ తప్పుడు ప్రచారానికి క్షమాపణలు చెప్పే దమ్ముందా మీ అన్నకి. నిజాయితీగా చెప్పరా డైపరా. నీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆ స్కూల్ పిల్లల కేసు విషయంలో ఇప్పటి వరకు ఏమైందో, ఆ బిడ్డలకి ఎలా న్యాయం చేశాడో చెప్పే దమ్ముందా మీ అన్నకి. నిజాయితీగా చెప్పరా డైపర్. ఒరే, ఇంకోసారి నిజాయితీ అనే పదం వాడే ముందు ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పరా డైపర్.